అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ తమ నూతన బ్రాంచ్ను కర్నూలు నగరంలో ఆదివారం పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన తెలుగు టీవీ, వన్ టీవీ, ఆంధ్రాక్షర, సోలార్ సంస్థల అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషా, పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ నాణ్యమైన వస్తువులను అందించడమే కాకుండా కస్టమర్ల పట్ల ఎంతో మర్యాదగా నడుచుకోవటం మలబార్ గోల్డ్ సంస్థ సిబ్బంది ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డైమండ్స్, బంగారు నగలు విక్రయిస్తూ కర్నూలు జిల్లా ప్రజల మనసును మలబార్ గోల్డ్ ఆకట్టుకుందని డాక్టర్ షేక్ మహబూబ్ బాషా అన్నారు. ప్రారంభం నుంచి తనకు సంస్థకు చెందిన డైరెక్టర్లతో సాన్నిహిత్యం ఉందని, అది ఇప్పటికీ అలాగే కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో కూడా మలబార్ గోల్డ్ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన బంగారు ఆభరణాలను విక్రయిస్తూ కర్నూలు జిల్లా ప్రజల అభిమానాన్ని చూరకుండా మలబార్ గోల్డ్ సంస్థ ప్రతినిధులను, సిబ్బందిని ఆమె అభినందించారు. భవిష్యత్తులో వ్యాపారపరంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆమె కోరారు. సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బంగారు, వజ్రాభరణాలు ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, కస్టమర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మలబార్ గోల్డ్ నూతనంగా 3వ అంతస్తుతో సహా ప్రారంభోత్సవం చేసుకుంటున్నారు. మలబార్ గోల్డ్ వారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. మా సోదరి ఈరోజు గౌరవ చరితారెడ్డి గారితో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాలు అయింది కలిసి. ఆ తర్వాత ఈరోజే మళ్ళీ కలుపుకునే అవకాశం మలబార్ గోల్డ్ ఇచ్చారు. వాళ్ళకి దీనికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన్నికకి మరో పేరుగా మలబార్ గోల్డ్ గత 6 సంవత్సరాల నుంచి కర్నూలులో ఎంతోమంది ఉదయాలని చూడుకున్నారు. అంటే దాదాపు 6 సంవత్సరాల నుంచి అంచెంచెలుగా ఎదుగుతూ 1వ అంతస్తు, 2వ అంతస్తు, ఈరోజు 3వ అంతస్తులు ఇస్తూ, అంటే మన కర్నూలు జిల్లాలో వాళ్ళ హృదయాలని దోచుకోవడమే కాకుండా జోబులు కూడా ఖాళీ చేసుకొని పోతున్నారు. సో వాళ్ళకి మంచి డైమండ్ కలెక్షన్స్, మంచి కలెక్షన్స్లో ఈరోజు మలబార్ గోల్డ్ ప్రథమ స్థానంలో ఉంది. అందుకే చాలామంది వీళ్ళకి కస్టమర్లు అయ్యారు. దాంట్లో మొట్టమొదటి కస్టమర్ నేనే. దాంట్లో కూడా మా మిత్రులు సానికు మొట్టమొదటిసారి ఈ బ్రాంచ్ని లాంచ్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు దాదాపు ఒక 20 మంది డైరెక్టర్లు మారారు. 20 మంది డైరెక్టర్లతో పరిచయాలు అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క స్టాఫ్ కూడా రిసీవింగ్ చాలా బాగుంటుంది. స్టాఫ్ ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. ఐటమ్స్ చూపించడంలో కానీ అన్నింటిలో చాలా బాగా సహకరిస్తారు. వీళ్ళు ఇంకా ఎదగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున మా ఆహ్వానాన్ని మన్నించి మా ఈ పునః ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సరితా రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే మా తదితర కస్టమర్లకు, పత్రికా విలేకరులకు అందరికీ స్వాగతం అండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు 2012వ సంవత్సరంలో ఓపెన్ చేయబడింది. గత 12 సంవత్సరాల నుంచి కూడా కస్టమర్ మనల్ని పొందుతూ బెస్ట్ ప్రొడక్ట్స్, బెస్ట్ వాల్యూ అడిషన్తో ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాము. అందులో భాగంగానే కస్టమర్స్కి బెటర్ అంబియన్స్, బెటర్ సర్వీసు, అలాగే బెటర్ ప్రొడక్ట్స్తో ముందుకు రావాలనే ఉద్దేశంతో మేము ఈ రీలాంచ్ని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు గురించి మాట్లాడుకుంటే మా షోరూంలో అన్ని కేటగిరీస్కి సంబంధించిన కస్టమర్స్ని దృష్టిలో ఉంచుకొని మా ప్రొడక్ట్స్ని అరేంజ్ చేయడం జరిగింది. అందులో మైండ్ డైమండ్ జ్యువెలరీ, ఎరా అన్కట్ డైమండ్ జ్యువెలరీ, ప్రీషియా జెమ్స్టోన్ జ్యువెలరీ, ఇచ్చేసిన మేనేజ్మెంట్కి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన కస్టమర్స్కి, ఎండి గారికి, అందరికీ నా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఈరోజు ప్రముఖ అంతర్జాతీయ మన ఆభరణాల సంస్థ అయిన మలబార్ అండ్ గోల్డ్ డైమండ్ జ్యువెలరీ వాళ్ళు ఈరోజు మనము రీలాంచింగ్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషదాయకము. దీనికి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనకి కర్నూలులో ఇంత పెద్దది గత